హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐశ్వర్య రాయ్ ఆ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఒకప్పటి మిస్ ఇండియా. అంతేకాకుండా ఎన్నో సౌత్ ఇండియా మూవీస్‌లోనూ యాక్ట్ చేసి మనందరిని ఎంతగానో అలరించింది. అయితే ఈ మధ్య ఆమె అభిషేక్ బచ్చన్ గారితో విడాకులు తీసుకున్నారంటూ నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. అయితే అభిషేక్ బచ్చన్ గారు తన ట్విట్టర్ ద్వారా ఆరాధ్య బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ గారు కలిసి ఉన్న ఒక ఫోటోనైతే విడుదల చేశారు. ఆ ఫోటోను చూసినటువంటి నెటిజన్స్ అందరూ వాళ్ళంతా కలిసే ఉన్నారు, మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని అనుకున్నారు. కాగా ఈ మధ్య అనంత అంబానీ పెళ్లిలో ఆరాధ్య బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సపరేట్‌గా ఫోటోస్ దిగడం, మిగిలిన ఫ్యామిలీ అంతా ఒకేలాగా ఫోటోస్ దిగడం, ఇది చూసినటువంటి నెటిజన్స్ వీళ్ళు ఎప్పుడో విడిపోయారు, మనన్నే మభ్యపెడుతున్నారంటూ కామెంట్స్ చేయడం అయితే మనం చూసాం. అయితే నిజానికి ఐశ్వర్య రాయ్ గారు అండ్ అభిషేక్ బచ్చన్ గారు విడిపోవడం అయితే జరగలేదు. ఐశ్వర్య రాయ్ తన ఆడపడుచు అయినటువంటి ఆమెతోటే కొంచెం గొడవలుగా ఉంది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అవును ఫ్రెండ్స్, జయా బచ్చన్ అండ్ వాళ్ళ కూతురు వాళ్ళిద్దరికీ అండ్ ఐశ్వర్య రాయ్‌కి ఏవో కొన్ని గొడవలున్నాయంట. అది కూడా ఒక విల్లా విషయంలో అంట. ఐశ్వర్య రాయ్‌కి ఇష్టమైన విల్లానే వాళ్ళ ఆడపడుచు కూడా నాకు నాకు కావాలి అని అడుగుతూ ఉందంట. ఆ విల్లా దగ్గర వాళ్ళిద్దరికీ గొడవలైనట్టు సమాచారం. సో, అందుకనే వాళ్ళు ఆ గొడవలతో సెపరేట్‌గా ఉంటున్నారు. అంతేకాకుండా రీసెంట్‌గా ఐశ్వర్య రాయ్ వాళ్ళ ఫాదర్ చనిపోగా ఆమె తన తల్లిని తన వద్దే ఉంచుకొని చూసుకుంటూ ఉంది. అది కూడా జయా బచ్చన్‌కి మరియు వాళ్ళ కూతురికి నచ్చట్లేదంట. సో, ఈ విధంగా గొడవలు తీర్చలేని అభిషేక్ బచ్చన్ గారు మధ్యలో తల మునకలవుతున్నారంట. సో, అందుకే వాళ్ళు సెపరేట్‌గా అక్కడ ఫోటోకి ఫోజులు ఇవ్వడం అయితే మనం చూసాం ఫ్రెండ్స్. అయితే ఐశ్వర్య రాయ్ 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో పుట్టారు. ఆమె తండ్రి పేరు కృష్ణరాజ్, తల్లి బృంద. ఆమెకు ఒక అన్నయ్య ఆదిత్య కూడా ఉన్నారు. అయితే వీళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా మంగళూరు నుంచి ముంబైకి వచ్చారు. ఈమె ముంబైలోనే ఆర్య విద్యా మందిర్ అనే హైస్కూల్‌లో చదివారు. చిన్నప్పటి నుంచి మోడల్ అండ్ యాక్టర్ అవ్వాలని కోరికగా ఉండేదట ఈమెకి. ఇంటరు రుపెల్ కళాశాలలో చదివారు. తర్వాత ఆర్కిటెక్ట్ చేయాలనుకున్నారట. సో, ఆర్కిటెక్ట్ చేస్తూ ఉండగా అక్కడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు ఈమెని చూసి "నువ్వు చాలా అందంగా ఉన్నావు, యాక్టర్ అవుతావు" అని చెప్పగా ఆయన సపోర్ట్‌తోనే ఈమె మోడల్‌గా ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ విధంగా ఈమె ఈ సినిమాల్లోకైతే రావడం జరిగింది. ఫస్ట్ మోడల్‌గా వచ్చి ఆ తర్వాత సినిమాల్లో ట్రై చేయడం జరిగింది. అంతేకాకుండా 1995లో ఈమె మిస్ ఇండియాలో విన్నర్ అప్ అయింది. సో, ఈ విధంగా ఉన్నటువంటి ఐశ్వర్య రాయ్ గారు ఇంకా సల్మాన్ ఖాన్‌తో, షారుఖ్ ఖాన్ గారితో కూడా అందరితోనూ యాక్ట్ చేసి ఎన్నో సినిమాల్లో అయితే నటించడం జరిగింది. ఇంకా సౌత్ ఇండియన్ మూవీస్‌లో కూడా నటించారు. అలాగే అభిషేక్ బచ్చన్ గారితో కూడా ఒక మూవీలో నటిస్తూ ఉండగా వాళ్ళు ప్రేమలో పడి 2007 సంవత్సరంలో వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత 2011 సంవత్సరంలో వారికి ఒక పాప ఆరాధ్య బచ్చన్ అయితే జన్మించింది. ఈ విధంగా వాళ్ళెంతో సంతోషంగా ఉండగా ఈ విధంగా వీరి మీదైతే రూమర్స్ రావడం జరిగింది. ఏది ఏమైనా ఐశ్వర్య రాయ్ గారు మరియు అభిషేక్ బచ్చన్ గారు ఎప్పుడూ కలిసే ఉండాలని, వాళ్ళ పాపకి ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతేకాకుండా ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంతో కష్టపడి డేటా అంతా సేకరించి ఈ విధంగా వీడియోస్ చేస్తున్నాను. సో, సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.